ప్రైజ్ ది లార్డ్ అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి వందనాలు. అలాగే ఈ చర్చ్లో మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన బ్రదర్ గారికి, సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలండి. అలాగే చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు శిరీష, నా భర్త గారి పేరు అనిల్ కుమార్ అండి. మేము నర్సాపురం కాపురస్తులం. అయితే మా వివాహం 2018లో జరిగింది. సో అప్పటి నుంచి కూడా పిల్లల కోసం మేము వేచి చూసాము. కానీ నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు. దానివల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేది కానీ మిస్క్యారేజెస్ అవుతూ ఉండేవి. అలా 2021లో ఒక సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు మిస్క్యారేజ్ అయితే డిఎన్సీ చేసి బేబీని తీయడం జరిగింది. ఆ నెక్స్ట్ కోవిడ్ వల్ల మా ఫ్యామిలీ మొత్తం కూడా కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యారండి. ఆ టైంలో దేవుడు నా ఒక్కదానికి మాత్రమే నెగిటివ్ వచ్చి ఇలా చేశారు. మేబీ ఆ ముందు నెలలోనే నాకు ఇలా డిఎన్సీ చేశారు. అయితే నేను అనుకున్నాను, ఎంతో బాధపడ్డాను ఆ డిఎన్సీ జరిగినప్పుడు. కానీ దేవుడు నా ఎడల కృప ఉంది కాబట్టే ఆ డిఎన్సీ జరిగిందేమో అని తర్వాత నాకు తెలిసింది. ఎందుకంటే బేబీ ఉండి ఆ కోవిడ్ పాజిటివ్ నాకు కూడా వచ్చుంటే మేబీ ఇద్దరం కూడా ఎఫెక్ట్ అయ్యేవాళ్ళమేమో. దేవుడు అందుకే నన్ను కాపాడారేమో అనుకుంటున్నాను. అలాగే ఫ్యామిలీని మొత్తం చూసుకోవడానికి కూడా దేవుడు నాకు శక్తినిచ్చారు ఆ టైంలో. అండ్ మా మామయ్య గారు ఆ టైంలో ఎక్స్పైర్ అయ్యారండి కోవిడ్ వల్ల. అలాగే నా భర్త కూడా 1 వీక్ పాటు హాస్పిటల్లో ఉండడం జరిగింది. అత్తయ్య అయితే 1 మంత్ పాటు హాస్పిటల్లో ఉన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకున్నాం మామయ్య గారి. ఫస్ట్ మెమోరియల్ సర్వీస్ పెట్టుకున్నప్పుడు బ్రదర్ ఎర్నెస్ట్ అన్న రావడం జరిగింది. అక్కడ మేము అన్న చేత ప్రేయర్ చేయించుకున్నాము. ఇలా పిల్లల కోసం మేము చాలా ప్రయత్నిస్తున్నాం కానీ అన్న ఇలాగా మిస్క్యారేజెస్ అవుతూ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను చాలా మందులు వాడాను, అనేకమైన ఇంజెక్షన్స్ చేసి నా శరీరాన్ని బలహీనత పరుచుకున్నాను. అలాగే మానసికంగా కూడా నేను ఎంతో బాధపడ్డాను. దేవుడు పిల్లల్ని ఎందుకంటే మనుషులు మనల్ని చాలా మాటలతో చాలా బాధపడతారు కదండి. అలా ఆ మాటల వల్ల కూడా నేను అనేక చాలా బాధపడ్డాను. అలాగే ఈ మందుల వల్ల కూడా నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దాటి వల్ల కూడా నేను ఎంతో బాధపడి దేవుడా నాకు పిల్లలు కావాలని ఎంతగానో ప్రార్థన చేసుకోవడం జరిగింది. అలాగే అన్న వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అన్నీ ప్రార్థన చేసి ఒక మాట చెప్పారండి. నెక్స్ట్ ఇయర్ అంటే 2022లో అన్న వచ్చారు. సో 22 మేలో వచ్చారండి. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మీకు పిల్లలు పుడతారమ్మా అని చెప్పేసి అన్న నెక్స్ట్ ఇయర్ మీ ఒడిలో ఒక బేబీ ఉంటుందని చెప్పి అన్న చెప్పడం జరిగింది. అలాగే ఆ 2 మంత్స్ నెక్స్ట్ 2 మంత్స్లోనే నేను కన్సీవ్ అవ్వడం జరిగిందండి. 23rd మార్చ్న బాబు పుట్టాడండి. 23rd మార్చ్ 31st అన్న నెక్స్ట్ మే కల్లా పుడతారన్నారు. మార్చ్ కల్లానే పుట్టేశాడు బాబు. అలాగే బాబు పుట్టిన తర్వాత నాకు జాబ్ రావడం కూడా జరిగింది. గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్ కూడా రావడం జరిగింది. అలాగే మేము 2 years తర్వాత సెకండ్ బేబీ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కానీ దేవుడి కృపను బట్టి బాబుకు 1 year తర్వాతే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చి పాప కూడా పుట్టిందండి. మేము పాప కోసం ఎంతగానో ప్రార్థన చేసుకున్నాము. సో పాపే పుట్టింది. 2 కూడా దేవుడు కష్టమైనప్పటికీ డెలివరీ టైంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కష్టమైనప్పటికీ 2 కూడా నార్మల్ డెలివరీ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. నా సాక్ష్యం అంతట్లో సమస్తము దేవునికి మహిమ ఘనత కలుగులాగును. నా కోసం ప్రార్థన చేసిన బ్రదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు అండ్ సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.